పవిత్ర హిమాలయాల్లో జరిగే చార్ధామ్ యాత్ర ఈ రోజు అధికారికంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ శుభదినాన ఏప్రిల్ 19న గంగోత్రి యమునోత్రి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 22 నుంచి, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 23 నుంచి భక్తులకు దర్శనమిస్తాయి. ఈ యాత్రలో సంప్రదాయం ప్రకారం మొదట యమునోత్రి, తర్వాత గంగోత్రి, ఆ తర్వాత కేదార్నాథ్, చివరిగా బద్రీనాథ్ దర్శనం చేస్తారు. ఈ పవిత్ర యాత్రలో ప్రతి అడుగు భక్తికి, విశ్వాసానికి ఒక పరీక్ష లాంటిది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, యాత్రికులందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మీరు రిజిస్ట్రేషన్ అండ్ టూరిస్ట్ కేర్ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం నవంబర్ 13 వరకు కొనసాగుతోంది. జీవితంలో ఒక్కసారైనా ఈ చార్ధామ్ యాత్ర చేస్తే మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం ఖాయం. ఇక మీరు ఈసారి ప్లాన్ చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మా నవత ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.